హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంక ఈరోజు 26th కదా, పిల్లలకైతే స్కూల్ హాలిడే అండ్ మండే కదా. సో ఇక్కడ వచ్చేసి అన్నం ఆల్రెడీ కుక్ చేసేసాను. ఇది వచ్చేసి రసం అన్నమాట. సో రసంలోకి వచ్చేసి ఇలాగా కొద్దిగా చింతపండు, టొమాటో ఇలా వేసేసి పెట్టుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్. అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర. అండ్ కర్రీ కోసం వచ్చేసి ఇది పప్పు, తోటకూర అయితే కుక్ చేశాను. చాలా చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా చేసుకోవాలి పప్పు వండేటప్పుడు, ఎందుకంటే తోటకూర కూడా వేసాము కదా అండ్ టమాటాస్ కూడా వేసాము. సో పుల్లగా ఉంటుంది కాబట్టి సో మనకి కారం, ఉప్పు కొద్దిగా ఎక్కువ పడుతుంది. సో చాలా చాలా హెల్త్కి మంచిది. సో తోటకూర వారానికి ఒక్కసారైనా తినాలి. సో మీ ఈ మధ్యకాలంలో అయితే అసలు తినలేదు. సో కనీసం ఇప్పటి నుంచైనా ట్రై చేస్తాను. క్యారెట్ పెడుతున్నాను కానీ పిల్లలకి ఆకుకూరలు పెట్టడం లేదు. సో ఈసారి కంపల్సరీగా మిస్ కాకుండా ఏదో ఒక విధంగా, యాక్చువల్లీ ఆకుకూరలు పెట్టడం గల రీజన్ ఏంటి అని అంటే వాళ్ళు హాలిడేస్ అప్పుడు ఇంట్లో ఉంటారు కాబట్టి సో మధ్యాహ్నం టైం పెట్టచ్చు. మామూలు డేస్ ఏంటంటే స్కూల్కి వెళ్ళి వస్తారు కదా, ఇంకా నైట్ టైం పెట్టకూడదు కదా ఆకుకూరలు. సో నైట్ టైం పెడితే ఆకుకూరలు పిల్లలకి పిల్లలనే కదా పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే నైట్ టైం ఆకుకూర అనేది తినకూడదు. హైస్ అంటే కొద్దిగా సైట్ అనేది తగ్గుతుందంట. సో ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ ఏంటంటే సో నేను అప్పటి నుంచి ఇంకా నైట్ టైం తినడం అనేది ఆఫ్ చేసేసాను. సో పిల్లలు కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళి వస్తారు కదా, సో ఆ టైంలో ఇంకా వాళ్ళకి కూడా పెట్టడం కుదరట్లేదు అన్నమాట. ఇంకేంటంటే నైట్ వచ్చేసరికి వెళ్ళినా ఇంకేదో ఒక వెజిటేబుల్ కుక్ చేయడము, లేకపోతే నాన్ వెజ్ ఏదో ఒకటి ఎగ్ ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. సో దానివల్ల పెట్టలేకపోతున్నాను. సో మీకు అసలు అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఎందుకనంటే పెట్టచ్చు పెట్టకూడదు తెలీదు. బట్ ఒకసారి నేను విన్నాను, అలాగే కొంతమంది దగ్గర క్లారిటీ కూడా తీసుకున్నా. చాలామంది అలానే చెప్పారు పెట్టకూడదు అని చెప్పేసి అన్నారు. సో అందుకనే ఇంకా నేను ఆకుకూరలు నైట్ టైం తినడం అనేది స్టార్ట్ చేశాను. అలా అని చెప్పేసి ఇంకా కొంచెం సాటర్డే టైం ఉండదామన్నా సరే మా బాబుకి అయితే ఆ రోజు కూడా ఫుల్ డేనే ఉంటుంది. పాప ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి సో ఆ రోజు ఏమైనా ఉంటే దాన్ని పెట్టడానికి ట్రై చేస్తాము. ఇంకా సండే టైం వచ్చేస్తాం అంటే ఇంకా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి 2 పూటలు ఇంకా అసలు ఆ రోజైతే అసలు ఆకుకూరలే కాదు వెజ్ వైపు అసలు వెళ్ళదు. సో ఇంకేంటి మీరేం చేస్తున్నారు లంచ్లో కామెంట్ చేయండి. సో మేము వచ్చేసి వార్పు రైసే తింటాం అన్నమాట. సో కుక్కర్ రైస్ అస్సలు మా ఇంట్లో ఇష్టపడరు, తినం కూడా. అండ్ కుక్కర్ వల్ల మనకి హెల్త్ కూడా చాలా ప్రాబ్లమే. ఎక్కువ తినకూడదు. పిల్లల వరకు అయితే ఓకే కానీ పెద్దవాళ్ళకి కరెక్ట్ కాదు. ఓకేనా, పెద్దవాళ్ళు మ్యాక్సిమం కుక్కర్ రైస్ అస్సలు తినకండి దయచేసి. చాలామంది మాకు పడదు, కుక్కర్ రైస్ అయితేనే మాకు సాటిస్ఫైడ్గా ఉంటుంది రైస్ అన్నం తినేటప్పుడు అని చెప్పేసి అని అనుకుంటారు. సో అలా చేయొద్దు ఎప్పుడూ దయచేసి. మ్యాక్సిమం ట్రై చేయండి వార్పు రైస్ తినటానికి. అండ్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి నేను కొద్దిగా పెసరట్లు వేసాను. సో ఆరుబ్బే ఉంటే అందులో కొద్దిగా గోధుమ పిండి మిక్స్ చేసేసి అట్లు వేసుకొని నిన్నటి చట్నీ ఉంటే తినేసాం అన్నమాట. అండ్ అయితే ప్రస్తుతానికి అయితే మార్నింగ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ ఈరోజు ఇంకా ఇడ్లీకి పప్పు అయితే నానబెట్టాను. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ. సో మనం పప్పు ఎన్ని గంటలైతే నానబెడతామో సో ఇడ్లీ రవ్వ కూడా అన్ని గంటలు నానబెడితే మనకి ఇడ్లీ అనేది స్మూతీగా వస్తుంది, మెత్తగా బాగుంటాయి. అని చూపిస్తాము. ఇది వచ్చేసి మినప్పప్పు అన్నమాట. సో 2 సేమ్. ఇది 6 hours అనుకోండి, ఇది 6 hours నానబెట్టండి. మీకు నూక ఇడ్లీ చాలా బాగుంటుంది. నేను గ్లాస్ పప్పుకి అయితే 3 గ్లాసులు రవ్వ అయితే వేస్తాను. లలిత బ్రాండ్ రవ్వ అయితే యూజ్ చేస్తాను అన్నమాట. అండ్ పప్పు వచ్చేసి డీమార్ట్ నుంచి తెచ్చుకునేదే. సో ఇంతకుముందు డబుల్ హార్ట్స్ యూజ్ చేసేవారం కానీ ఇంకా డీమార్ట్లో మనకి ప్రైస్ తగ్గుతుంది, బాగుంది. యాక్చువల్లీ బొత్తిమైన పప్పే యూజ్ చేస్తాము. బట్ ఈ మధ్యన మేము వెళ్ళేటప్పటికి అవైలబుల్గా లేకపోవడం వల్ల ఈ వైట్ తెచ్చుకున్నాము, లేకపోతే బొత్తిమైన పప్పు యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ ఈరోజు మార్నింగ్ క్లీనింగ్ వచ్చేసి ఇంకా హౌస్ అయితే ఇంకా మాప్ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఈరోజు స్టెప్స్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాము. మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం అంతా లైజాల్ వాటర్ కానీ సర్ఫ్ వాటర్ కానీ వేసేసి క్లీన్ చేస్తామన్నమాట. అండ్ ఈ టైల్స్ మీద కూడా జస్ట్ కొద్దిగా సర్ఫ్ వాటర్ వేసేసి
కొద్దిగా చీపురుతో కానీ పీస్తో కానీ పానేస్తాను. అంటే తర్వాత ఈ గ్రిల్స్ మీద కూడా కొద్దిగా వాటర్ వేసేస్తామాట, డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కదా అని. ఇంకా మాకు బాల్కనీలో అయితే చైర్స్ ఉంటాయి, సో వాటిని కూడా కొద్దిగా వాటర్ వేసి క్లీన్ చేసేస్తాము. ఎందుకంటే ఇలా డీప్ క్లీన్ చేసేటప్పుడు అప్పుడప్పుడు కడిగేసుకుంటే సరిపోతుంది, రెగ్యులర్గా ఎలాగో చెయ్యం కదా. సో ఇంకా ఇలా స్టెప్స్ అన్నీ క్లీన్ చేసుకుంటాం. మంత్లీ వన్స్ కంపల్సరీగా క్లీనింగ్ అయితే ఇలా పెట్టుకుంటాను. సర్ఫ్ వాటర్తో కానీ లైజాల్ వాటర్ కానీ వేసేసి చక్కగా నీట్గా కడిగేసుకుంటాను. అవి వచ్చేసి మా చెట్లు బాల్కనీలో ఉంటాయి, సో వీటిని కొద్దిగా ముందుకు లాగేసి వెనకాతల మనకి డస్ట్ అనేది పట్టేస్తుంది అన్నమాట. సో అదంతా క్లీన్ చేసేస్తాను. చేసేసి మళ్ళీ ఇంకా ఆ పెట్టిన పొజిషన్లోనే ఉంటాయి. ఇంకా వాటిని నేను అసలు ఇంకా కదపడమే ఉండదు, మళ్ళీ ఎప్పుడో క్లీన్ చేసినప్పుడు జరపడమే. సో ఇంక వాటి ప్లేస్లో వాళ్ళు అలా ఉంటాయి. వాటర్ వేసేటప్పుడు ఎప్పుడైనా క్లీన్ చేసి జస్ట్ అలా సైడ్లు తుడడమే తప్ప ఇంకా పెద్దగా ఏం చేయను. ఇలా మెట్లే కడిగేటప్పుడు మటుకు